ఎల్బీనగర్ నియోజకవర్గంలో యువజన నాయకుడు మున్సిపల్ కార్పొరేటర్ కుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శ్రీరామ కలిలో ఘనంగా శ్రీరామ ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవాల యొక్క ఇంపార్టెన్స్ ఏందో నరసింహారెడ్డి గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామనవమి అనగానే అందరికి ప్రతి ఒక్కరికి కూడా అది పెద్దలకు చేసే కార్యం కాదు. ఇది చిన్న పిల్లలతో పాటు అందరూ చేయాల్సినటువంటి కార్యం ఇది. శ్రీరాముడు అంటే ఒక అన్నదమ్ములు ఏ విధంగా ఉండాలి, భార్యాభర్తలు ఏ విధంగా ఉండాలి, ఉమ్మడి కుటుంబాలు ఏ విధంగా ఉండాలి, చిన్నాన్న పెద్దనాన్నలు ఏ విధంగా ఉండాలని కుటుంబాన్ని వ్యవస్థను మొత్తం కూడా ఒక శ్రీరాముని చరిత్రను చూస్తే అర్థమవుతుంది. అదేవిధంగా జరుగుతున్నటువంటి చరిత్రను చూస్తే భారతదేశానికి ఈ శ్రీరామునికి తీయడానికి విడలేని బంధం ఉంటుంది. ఈ బంధంతో సంబంధించిన ఈ వ్యవస్థ మొత్తం కూడా ఈ ప్రపంచం అంతా కూడా ఈ శ్రీరాముని చుట్టే ఉంటారు. పదకొండు శ్రీరాముని లెక్క బతకాలి, శ్రీరాముని యొక్క రాజ్యం చేయాలి, శ్రీరాముని లెక్క భార్య భర్తలు ఉండాలి, శ్రీరాముని లెక్క అన్నదమ్ములు ఉండాలి అని చెప్పే కోరిక ఏవైతే ఉంటాయో అందరూ అనుకుంటారో ఆ విధంగా ఉండాలి. అందుకనే జరుగుతున్న పరిణామాలు చూడండి. మనం బంగ్లాదేశ్లో చూసినా, కాశ్మీర్లో చూసినటువంటి కానీ విషయాలు చూస్తే, ఇరాన్ ఇక్కడ ఇజ్రాయెల్ జరుగుతున్న యుద్ధాలు కానీ కూడా ఇవన్నిటి కూడా శాంతించాలన్నా కూడా ఇవన్నీ సంస్కరణలు రావాలన్నా, పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా ఈ శ్రీరాముడు ఆదర్శంగా ఉండాలి. శ్రీరామనవమి భావితరాలకు, చిన్నపిల్లలకి అందరికీ శ్రీ రామాయణం అంటే ఏ విధంగా ఉంటుంది, భారతం అంటే ఏ విధంగా ఉంటుంది, శ్రీరాముడు ఏ విధంగా ప్రజాపాలన చేసిండని తెలియజేసే విధంగా ఈ శ్రీరామనవమి చేయాలని చెప్పి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసి భారీ ఎత్తున భోజనాలు పెట్టడం కాదు, శ్రీరాముని చరిత్ర పిల్లలకు తెలియజేసే విధంగా చూడాలని చెప్పి కోరుకుంటాను. అదే సందర్భంలో ఈ మన్సూరాబాద్లో కూడా భారీ ఎత్తున మేము శ్రీరామనవమి ఉత్సవాలు చేయడం